హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కబాబ్ చేస్తున్నాను. ఇదేంటా అని చూస్తున్నారా? చికెన్ ఫ్లెష్ ఉంటుంది కదా, అందులో అల్లం వెల్లుల్లి వేసేసి కొంచెం కోడిగుడ్డు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసాను చికెన్ని. కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక ఉల్లిపాయ, కారం, గరం మసాలా, చికెన్ కబాబ్ పౌడర్, ఉప్పు. దీని అన్నిటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. ఇందులో ఫస్ట్ కారం వేస్తున్నా, కారం, గరం మసాలా, అలాగే కబాబ్ పౌడర్. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ వేస్తున్నా. మొత్తం బోన్లెస్ చికెన్ తెప్పించుకున్నాము, అందుకే కొద్దిగా మిక్సీ పట్టా, కొద్దిగా అలాగే చిన్న చిన్న ముక్కలు అలాగే ఉంచాను. అక్కడక్కడ చిన్న ముక్కలు మంచిగా తగులుతాయని తినేటప్పుడు. ఇది మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసి పెట్టుకోవాలి. మా బాబుకి తినడానికి రాదని బోన్లెస్ చికెన్ తెచ్చి ఇలా నేను మిక్సీకి వేసుకున్నాను. ఆ మిక్సీ వేసిన దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్తో చిన్న కోడిగుడ్డు కూడా అందులోనే వేసి మొత్తం మిక్సీ పట్టేసాను అనమాట చికెన్. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేసి కబాబ్ లాగా వేసుకుందాం. చిన్న కడాయి పెట్టుకున్నానండి, ఇందులో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. నూనె వేడెక్కిందండి, కొంచెం చేతికి నూనె రాసుకొని, నూనె కానీ నీళ్ళు కానీ ఇలా చికెన్తో చిట్టిగారలన్నమాట. చూసారు కదా, మంచిగా వేగుతున్నాయి. నేను ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు. చూసారు కదా ఎలా వేగాయో, అయిపోయింది. ఈ చికెన్ పకోడీ అని ఎవరు అనుకోరండి, ఉల్లిపాయ పకోడీ లాగే ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. వీటిని కబాబ్ అంటే ఎవరు నమ్మరండి, ఉల్లిపాయ పకోడీ లాగానే ఉన్నాయి. మంచిగా వేగింది లోపల. రండి బోన్ చేద్దాం. వేడిగా రైస్. పొద్దున్న గోంగూర పప్పు చేశానండి నేను. అలాగే చికెన్ పకోడా. రండి బోన్ చేసేద్దాం. చూసారు కదా నా రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.